పరలోకమైన దేవుడికి నా వందనాలు. దైవ నిత్యానికి అమ్మగారికి జ్యోతకి నా వందనాలు. ఇప్పుడు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే దేవుడు ఎంతవరకు ఎలా నడిపించాడో అని ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఎంతైనా చెప్పాలనుకుంటే నాకు అంతే లోపల భయం ఉంది సాక్ష్యం చెప్పాలంటే. కానీ ఈరోజు ఎలాగైనా చెప్పాలనుకొని బాగా ప్రిపేర్ అయ్యాను. నన్ను మొదటగా దేవుడు నడిపించింది యూత్ మీటింగ్ అండి. ఎలా వచ్చేది కూడా నాకు తెలీదు, కానీ దేవుడు నడిపించాడు. వాళ్ళందరూ ఏదో ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు, చెప్పడం కూడా నాకేం అర్థమయ్యేది కాదు. అంత ఆశ్చర్యంగా ఉండేది. మొదట్లోనే వచ్చినప్పుడు నేను ఏం నేర్చుకుని జ్యోతక్కతో మొదటిగా మాట్లాడాను. దేవుడు అంటే నీకు తెలుసు అంటే నాకైతే ఏమీ తెలియదు, అసలు దేవుడు ఎవరో కూడా తెలియదు అని చెప్పాను. సరే నువ్వు రోజు రా, నువ్వు రోజు వచ్చి చూడు, నీకు నచ్చితే నువ్వు రా అని జ్యోతక్క చెప్పింది. సరే ఏదో నా గురించి చెప్తారా, దేవుడి గురించి మనం తెలుసుకుందాం అనుకో నేను ప్రతి యూత్ మీటింగ్ వచ్చాను. ఆ యూత్ మీటింగ్లో నేను ఎంత బలపడ్డాను, దేవుడితో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం నేర్చుకోవాలి, ఎలాంటి వాళ్ళతో ఉండాలి అని చాలా నేర్చుకున్నాను. దేవుడిలో యూత్ మీటింగ్ బాగా ఎదిగానండి. ఆ యూత్ మీటింగ్తో పాటు నేను మొదటిగా ఉపవాస ప్రార్థన నేను కొంచెం వచ్చాను. అందులో నేను పొందుకుంది ఏంటంటే నాకు మంచి జాబ్ ఇచ్చాడు. ఎలాంటి జాబ్ అంటే ముందు నుంచి 9 నుంచి 6 వరకే నాకు వర్క్, ప్రతి ఆదివారం సెలవు అండ్ హాలిడేస్ కూడా ఉంటాయి. నాకు సండే వచ్చిన సెలవు, ఎందుకంటే దేవుడు సేవ చేయాలి కాబట్టి. ఆ యూత్ మీటింగ్ నుంచి నేను దేవుడి సన్నిధి ప్రతి సండే ప్రతి ఆదివారం వస్తున్నాను. నా పరిచయం చేసుకుంటున్నాను. అసలు పరిచయం చేసే నాకు వచ్చేదే కాదు, ముఖ్యంగా చాలా నేర్చుకున్నాను. ప్రార్థన కూడా వచ్చేది కాదు. ముఖేష్ అడిగిన ఎలా ప్రార్థన చేయాలి ఏంటని అని వస్తే నువ్వు ఏం చేయొద్దు, అందరూ ప్రార్థన చేస్తారు, వాళ్ళ ప్రార్థనలో బాగుంది విని నేర్చుకో అన్నాడు. అలాగే నేను చాలా ప్రార్థన బాగా నేర్చుకున్నాను, చాలా ఎదుగును దేవుల్లో. ఇంకా నేను రోజు సండే ఇలా చర్చికి వస్తుంటే మా ఇంట్లో చాలా గొడవలు అయ్యేవి. ఎందుకంటే మేము బాగా విగ్రహార్థస్తున్నాం, బాగా పూజలు చేస్తూ నేను అక్కడి నుంచి వచ్చాను. కానీ నన్ను దేవుడు ఎంతవరకు నడిపాడు. మా అమ్మకి నాకు చాలా గొడవలు అయ్యింది. నాతో మా అమ్మ ఒక 2 months దాకా మాట్లాడలేదు. కానీ దేవుడు మారుస్తాడు అనుకున్నాను, మార్చాడు. ఆ రోజు నేను మొదటగా ఆలయప్రేరికి వచ్చాను. ఆలయప్రేరిలో ఒక గురించి ఒక హాస్పిటల్ ప్రార్థన చేసుకున్నాను. ముఖేష్ నా గురించి ప్రార్థన చేశారు. మీ ప్రార్థన నా ప్రార్థన అలికించి మా అమ్మ ఆ రోజు మొదటగానే మార్నింగ్ ప్రతిరోజు నాకు ఆరాధన చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుని అలవాటు. నాకు వర్క్కి వెళ్ళబోయినప్పుడు ప్రార్థన చేసుకున్నాను. అమ్మ నాకు కాల్ చేసింది. ఎందుకో కాల్ చేసిందని ఆశ్చర్యపడ్డాను. ఆశ్చర్యకారం చేశాడంటే మన దేవుడు కదా. హల్లెలూయా. నేను ప్రార్థన ఉన్నప్పుడు కాల్ ఇచ్చేయలేదు. తర్వాత ఫోన్ చేసి నేను మాట్లాడాను. మొదటిగా తిప్పింది, తర్వాత ప్రేమతో మాట్లాడింది. ఎప్పుడు చర్చికి వచ్చినా సరే ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. చిత్తస్తులు ఎంతో భయపడుతూ వచ్చారు, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్తే ఏం గొడవ పెట్టుకుంటారని. కానీ దేవుడు మొత్తాన్ని మార్చాడు, నన్ను చాలా బలపరిచాడు. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా దేవుళ్ళో ఉండాలి, దేవుడి చిత్తం ఏంటి అని తెలుసుకున్నాను. నేను ప్రతి సండే వచ్చి నా పని చేసుకుంటాను. ఎందుకంటే దేవుడి సేవ, మనం ఆయన పని చేస్తా, ఆయన మన పని చేస్తా అంతరజమో మనం ఆయన పని ఇంకా ఎక్కువ చేయాలండి. యూత్ మీటింగ్ ప్రతి ఒక్కరు నడిపించండి. యూత్ మీటింగ్ నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడ సండే అయితే నేను సేవ చేయడానికి వస్తాను, కానీ వాక్యం ఎక్కువ ఎందుకంటే సేవ నాకు గొప్పగా సరిపోతుంది. యూత్ మీటింగ్లో అయితే అక్క చెప్పే వాక్యమైనా, అక్క చెప్పే మంచి ఉండకూడదు.